జై నాగమ్మ తల్లి. ఈరోజు మనం చూడబోతున్న ఆలయం నాగోబా ఆలయం. నాగోబా జాతర అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా అమ్మవారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి జాతర సమయంలో తక్కువ 30 నుంచి 40 లక్షల మంది జాతరకి భక్తులు వస్తారు. సమయంలో జరిగే నాగదోష నివారణ పూజలు ఎంత ఫేమస్ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా వచ్చి ఇక్కడ జాతర సమయంలో ఆ పూజలు చేయించుకుంటారు. పొలమూలికలకు, ఎన్నో ఔషధ మొక్కలకు ప్రసిద్ధి అయినటువంటి నాగోబా గురించి మనం తెలుసుకుందాం. ధరించుకున్న ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుండి ఇంద్రవెల్లి మనం చేరుకోవాలి. ఇంద్రవెల్లి దాకా మనకి ఆదిలాబాద్ నుండి బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. అక్కడ నుండి మనకి నాగోబా ఆలయానికి ఆటోలు ఉంటాయి. జాతర సమయంలో అయితే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచే బస్సులు ఉంటాయి. మిగతా సమయాల్లో అయితే మనం ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ జాతరకి ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు కూడా ఈ జాతరకి వచ్చారు. వారు వచ్చినటువంటి అప్పటి ఫోటోలన్నింటినీ కూడాను ఆలయ ప్రాకార గోడల మీద పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ దొరికే వనమూలికలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి, వాటిని కూడా ఆలయ ప్రాకార గోడల మీద పెట్టారు. ఇవన్నీ కూడాను మన వీడియోలో చూడవచ్చు. జాతర జరిగే సమయంలో కేంద్ర ప్రభుత్వం వారు కూడా చాలాసార్లు రాష్ట్రపతులు కానీ, అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ వారు కూడా చాలామంది ఈ జాతరకి, ఇంత ప్రసిద్ధిగాంచిన ఈ నాగోబా జాతర, ఈ ఆలయ చరిత్ర గురించి చూద్దాం. 740 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవారు. ఆయన నాగదేవతను దర్శించుకునేందుకు ఒకసారి నాగలోకానికి వెళ్ళారు. నాగలోక ద్వారపాలకులు శేషసాయి గారిని అడ్డుకున్నారు. అప్పుడు నిరుత్సాహంతో వెనుదిరిగిన శేషసాయి గారు పొరపాటున నాగలోక ద్వారాలను తాగుతాడు. తమ తలుపులను సామాన్య మానవుడు తాకాడని తెలుసుకుని నాగరాజు ఆగ్రహిస్తాడు. అప్పటి నుంచి ప్రాణభయంతో భయపడి పండితుల్ని కలిసి నాగదేవతను శాంతింపజేసే మార్గం చెప్పమని వేడుకుంటారు. పురోహితులు 7 బిందెల్లో పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలను సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేస్తే దోషం తీరుతుందని చెప్పగా, అప్పుడు శేషసాయి గారు ఆ రకంగా చేస్తాడు. తన భక్తిని మెచ్చుకున్న నాగరాజు స్వామి కేస్లాపూర్లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. కోరిక మేరకు ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జాతర జరుగుతూనే ఉంది. ఎంత విశిష్టత ఉన్నది అంటే ఇక్కడ జాతర సమయంలో కుండల్లో వంటలు చేస్తారు. అది కూడా గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే ఆ కుండలు తయారు చేస్తారు. గుగ్గిళ్ళ వంశీయులకు, మోసరాం వంశీయుల మధ్య తరతరాలుగా ఈ పూజ చేయటం ఆనవాయితీ. గిరిజనులందరూ కలిసి పుష్యమాసంలో చందమామ కనిపించిన తర్వాత మోసరాం వంశీయులు, గుగ్గిళ్ళ వంశస్థుల వద్దకు వెళ్ళి కుండలు తయారు చేయమని చెప్తారు. ఆ తర్వాతనే ఈ వంటలన్నీ స్టార్ట్ అవుతాయి. సుమారుగా 130కి పైగా కుండలు తయారు చేసి వాటిల్లో రకరకాలైన వంటలు కూడా తయారు చేస్తారు. 22 పొయ్యిల్లో వంతుల వారీగా ఈ 2 వంశస్థులు మాత్రమే ఇక్కడ వంటల్ని తయారు చేస్తారు. ఇక్కడ జరిగే జాతరలో దర్బార్ విశిష్టత ఎంతో ఫేమస్. పూర్వకాలంలో ఈ అడవిలోకి వెళ్ళేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు. అక్కడికి ప్రభుత్వ అధికారులు సైతం వెళ్ళేవారు కాదు. అప్పుడే సౌకర్యాలు లేని రోజుల్లోనే ఆదివాసీలు అందరూ కలిసి నాగోబా జాతర చాలా ఘనంగా చేసేవారు. కూడా ఉండేది కాదు. చిన్న చెట్టు కింద చిన్న విగ్రహం ఉండేది. ఇప్పుడు మన వీడియో ద్వారా ఆలయం ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు. సుమారుగా 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం చుట్టూ పెద్ద ఆలయ ప్రాకారాలతో కొత్తగా నిర్మించినటువంటి ఆలయాన్ని మీరు చూడవచ్చు. ఎంతో అసలు ఆలయంలో ఉన్నటువంటి ప్రతి స్తంభం మీద నాగరాజు స్వామి యొక్క ప్రతిష్టలు, అలాగే సహజంగా ఉండేటువంటి నాగరాజు స్వామి వారి యొక్క మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ప్రతి చిన్న స్తంభం మీద, ప్రతి చిన్న వృక్షం మీద కానీ ఆలయ ప్రాకారాలన్నీ కూడాను ఒక పుట్టుక నుంచి రకాలైనటువంటి ఆకారాలను మనం ఆలయంలో చూడవచ్చు. అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను.